వ్యవసాయ చట్టాలు రద్దు చేశారు. మంచి విషయమే. మరి రైతులు ప్రమాదం నుండి ఒడ్డెక్కినట్టేనా? ఇక రైతాంగానికి ఎలాంటి ప్రమాదం ఉండదా? ప్రభుత్వాలు ఇక ముందు రైతులతో మనసు మార్చుకుని వ్యవహరిస్తాయా? ప్రభుత్వాల నిర్ణయాలు చాలా మటుకు రాజకీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు రైతు చట్టాలు వెనక్కు తీసుకోవడం వెనక కూడా అంతకంటే మరో కారణం ఉందని భావించలేం. ఏడాది దాటినా వెనక్కు తగ్గని రైతు సంఘాల పోరాటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందే. కేంద్రం మొండితనం ప్రపంచ దేశాల దృష్టికి కూడా వచ్చిందే. అన్నిటికీ మించి 5 రాష్ట్రాల ఎన్నికలొస్తున్నాయి. అందులో కీలకమైన యూపీ, పంజాబ్, బీహార్ లాంటి రాష్ట్రాలున్నాయి. ఈ రాష్ట్రాల రైతులు ఢిల్లీ ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. రైతు నేతలు ఒక్క మాట చెబితే చాలు, ఓట్లన్నీ గంపగుత్తగా దారి మళ్లే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో రిస్క్ చేయడం ఎందుకని ప్రభుత్వం భావించి ఉంటే అందులో ఆశ్చర్యం లేదు. అంటే ఇప్పుడు రద్దయిన చట్టాలు మళ్లీ తెరమీదకొచ్చే ఛాన్స్ ఉందా? రైతాంగం నిరంతరం అలర్ట్గా ఉండాల్సిందేనా? ఉద్యమ స్ఫూర్తి నిలబెట్టుకుంటేనే రైతు బతుకుతాడా? ఇదే ఈరోజు చైర్మన్స్ డెస్క్. గురునానక్ జయంతి రోజు ప్రధాని మోడీ రైతులకు శుభవార్త చెప్పారు. 3 రైతు చట్టాలు రద్దు చేస్తామని ప్రకటించారు. ఏడాది కాలంగా రాజధాని సరిహద్దుల్లో నిరసన దీక్షల్లో ఉన్న వారితో పాటు దేశవ్యాప్తంగా రైతాంగానికి ఇది సంతోషం కలిగించే విషయమే. కానీ ఈ ఒక్క ప్రకటనతో రైతుల విషయంలో పాలకుల స్వభావంలో మార్పు వచ్చిందని భావించగలమా? రైతు చట్టాలు మంచివే, కానీ వాటిని రైతులే అర్థం చేసుకోలేదని స్వయంగా ప్రధాని చెప్పారు. అలాంటప్పుడు 3 చట్టాల రద్దుతో రైతులు పూర్తిగా గట్టెక్కినట్టు భావించడానికి లేదు. రైతుల విషయంలో అధికార పార్టీలు, ప్రభుత్వాల తీరులో పెద్దగా మార్పుండదు. ఇప్పుడేదో రాజకీయ ఒత్తిళ్ల మధ్య చట్టాలను రద్దు చేసి ఉండొచ్చు, కానీ ఒక్కసారి తెర మీదకొచ్చాయంటే అంత తేలిగ్గా వదలరు. దీనికి చరిత్రలో అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ప్రభుత్వాలకు ఒక్కసారి ఆలోచన వచ్చిందంటే వాటిని అమలు చేయకుండా వదలవు. తాత్కాలికంగా వెనక్కు తగ్గినా మళ్లీ బలమున్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు చడీ చప్పుడు కాకుండా తెర మీదకి తెస్తాయి. ఒకప్పుడు కమ్యూనిస్టులు బలంగా ఉన్న కాలంలో ప్రైవేటీకరణ, డిజిన్వెస్ట్మెంట్ పైన ఉద్యమాలు విపరీతంగా జరిగాయి. అప్పుడు ఉద్యమాలను చూసి ప్రభుత్వాలు వెనుకంజ వేశాయి. కానీ క్రమంగా సీన్ మారింది. ఎర్ర జెండాలు బలహీనమయ్యాయి, ఉద్యమాలు తగ్గాయి, ప్రభుత్వాలకు అడ్డు లేకుండా పోయింది. పేర్లు మార్చుకొని అదే పేరుతో కొన్ని చెయ్యాలనుకున్నవి చేసేశాయి. మొదట నష్టాల్లో ఉన్న కంపెనీల్ని అమ్ముతున్నామన్నారు, కానీ ఆ తరువాత లాభ నష్టాలతో సంబంధం లేకుండా పరిశ్రమలను వరుసబెట్టి అమ్మేస్తున్నారు. అసలు ప్రభుత్వం ఉన్నది పరిశ్రమలు నడపడానికా అని కొత్త సూత్రం తెరమీదికి తెచ్చారు. అత్యంత విలువైన పరిశ్రమల్ని కారు చౌకగా ప్రైవేటు పరం చేస్తున్నాయి. ఇదే వరుసలో ఆస్పత్రులు, రోడ్లు, విద్య, వైద్య రంగాలు, అన్ని రంగాలను అనేక రకాలుగా ప్రైవేటీకరణ చేసి పిడికెడు కార్పొరేట్ల కోసం కోట్లాది జనానికి నష్టం కలిగించే నిర్ణయాలు అనేకం తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఇప్పుడు మళ్లీ రైతుల విషయంలో ఇలాంటి పరిణామాలు సంభవించవని గ్యారంటీ ఉందా? దేశంలో 60% పైగా వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కోట్లాది మందిని బతికిస్తున్నాయి. దేశంలో ఎక్కువ మంది రైతులు 1-2 ఎకరాలున్నవారే. వీరే అనేక కష్టనష్టాలు పడి అప్పోసప్పో చేసి వ్యవసాయం చేసి తాము బతికి నలుగురికి తిండి పెడుతున్నారు. ఈ దేశానికి వెన్నుముకలా నిలబడుతున్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి రైతుల్ని దెబ్బతీసేలా వ్యవసాయ చట్టాలు తెరమీదకొచ్చాయి. అన్ని రంగాల్ని కార్పొరేట్ల చేతికి అప్పనంగా అప్పగించినట్టే వ్యవసాయాన్ని కూడా బడాబాబులకు అప్పగించే పరిస్థితి వచ్చింది. చివరకు రైతు తన పొలంలోనే కూలీగా మారే ప్రమాదం ఏర్పడుతోంది. ఇప్పటికైతే తాత్కాలికంగా రైతు చట్టాలు వెనక్కుపోయి రైతన్న గెలిచాడు. కానీ ఈ గెలుపు ఎంతకాలం? ప్రభుత్వాలు ఎంతవరకు మాటపై ఉంటాయి? మరో దారిలో మరో పేరుతో ఇవే విధానాలు అమలు చేయకుండా ఉంటాయా? దీనికి ఎలాంటి గ్యారంటీ లేదు. ఈ దేశంలో ఎన్ని మతాలు, కులాలు, భాషలున్నా రైతులందరిది ఒకే జాతి. ఇది పంజాబ్ రైతులకో లేక ఉత్తరప్రదేశ్, హర్యానా రైతులకో వచ్చిన సమస్య కాదు, మొత్తం దేశానికే వచ్చిన సమస్య. ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే రైతులు నిరంతరం అలర్ట్గా ఉండాలి. పోరాట మార్గం నుండి పక్కకు జరగకూడదు. దీనికి సమాజం నుండి, ప్రజా సంఘాల నుండి మద్దతుండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే రైతుల కోసం దేశమంతా ఒక్కటై నిలబడాలి. అప్పుడే ఇలాంటి రైతు చట్టాలు రాకుండా ఉంటాయి. గత సెప్టెంబర్ 17న సాగు బిల్లులకు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత రైతుల్లో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ చట్టాలు అమలైతే సాగు వ్యవస్థ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళుతుందని, పంటల ఉత్పత్తులకు ధర లభించక తమ బతుకులు బుగ్గిపాలవుతాయన్న ఆందోళనతో రైతులోకం పోరుకు నడుం కట్టి సిద్ధమైంది.
ప్రత్యేకించి ఉత్తర భారతం భగ్గుమంది. బిల్లులు ఆమోదం పొందిన 2 నెలలకు ఉద్యమం ఉధృతమైంది. ఢిల్లీ శివారు వైపు రైతులోకం కదం తొక్కింది. పాదయాత్రగా కొందరైతే వందల ట్రాక్టర్లతో రైతు జాతరగా ఇంకొందరు హోరెత్తించారు. రోడ్లపై డేరాలు వెలిశాయి. రైతు గ్రామాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం సహజంగానే అన్ని ఉద్యమాలను చూసినట్టే తేలిగ్గా తీసుకుంది రైతు ఉద్యమాన్ని. గతంలో అనేక చట్టాలను అమలు చేసినట్టే దీన్ని చేసేయొచ్చనుకుంది. ఉద్యమాన్ని నీరుగార్చడానికి అనేక ప్రయత్నాలు చేసింది. తుకడే గ్యాంగ్ అంతా చేరిందని విమర్శలు చేసింది. ఇది రాజకీయ పార్టీల పోరాటం తప్ప రైతులే లేరని అవహేళన చేసింది. ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఈ పోరాటం చేస్తున్నారని ప్రచారం చేసింది. ఉగ్రవాదులు మాటు వేశారని అనుమానపు చూపులు చూసింది. కానీ ఏ వాదనలు, ఏ కుట్రలు రైతన్నను వెనక్కు నెట్టలేకపోయాయి. ఇది రాజకీయ ఉద్యమం కాదు, ప్రజా ఉద్యమం అని కొద్ది రోజులకే రుజువైంది. చివరకు ప్రభుత్వం దిగిరావాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద ఉద్యమం ఎవ్వరూ చూడలేదు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా పోరాటానికి పరిమితమైన తరానికి ఇది నేర్చుకుని తీరాల్సిన పాఠం. రోడ్డెక్కి నినదిస్తే హక్కులొస్తాయని, ఉద్యమం చేస్తే ప్రభుత్వాల అరాచక విధానాలపై గెలుస్తామని నమ్మడానికి ఓ భరోసా ఇచ్చింది. ఇది ఆధునిక భారత చరిత్రలో ఓ చిరస్మరణీయ సందర్భం. కానీ ఈ పోరాటం ఇప్పుడే ముగిసిపోలేదని గుర్తించాలి. ఉద్యమం ఆగిపోకూడదు. నిరంతర జాగరూకతతోనే హక్కులు కాపాడుకోగలం. రైతుల్ని కష్టాల్లోకి నెట్టే సమస్యలు ఇప్పటికే అనేకమున్నాయి. వాటికి రైతు చట్టాలు కూడా తోడైతే రైతన్న బతికి బట్ట కట్టడం అసాధ్యం. ఈ నిజాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటే మాత్రమే ఇలాంటి చట్టాలు మళ్లీ రాకుండా ఉంటాయి. ఉద్యమం, పోరాటం, నినాదం ఈ మాటలకు కాలం చెల్లాయా అనుకుంటున్న రోజులివి. ఈ అంచనాలు మార్చేసింది రైతు ఉద్యమం. ప్రజా సమూహం నినదిస్తే ప్రభుత్వాలు తలవంచక తప్పదని మరోసారి నిరూపితమైంది. ఏడాది కాలంగా ఈ దేశంలో స్పందించే మనుషులున్నారని, పోరాటం చేసే శక్తి మిగిలి ఉందని, మోసుకుపోయిన గొంతులకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులున్నారని టిక్రీ, సింఘు, గజియాపూర్ సరిహద్దులు చాటి చెప్పాయి. అందుకే ఈ శతాబ్దంలోనే అతి గొప్ప ఉద్యమం రైతు ఉద్యమం. ఏడాదికి పైగా సాగిన పోరాటమిది. ప్రభుత్వాలకు ఎదురొడ్డి నిలిచిన రైతన్న మొండి ధైర్యం, పోరాట స్ఫూర్తి అసామాన్యం. లాఠీ దెబ్బలు తిన్నారు. ఎముకలు కొరికే చలిని భరించారు. మండే ఎండల్లో మాడిపోయారు. చివరిదాకా నిలబడ్డారు. విజయ పతాక ఎగురవేశారు. రైతు చట్టాల రూపకల్పన జరిగిన నాటి నుంచి రైతు చట్టాల రద్దు వరకు జరిగిన పరిణామాలు సామాన్యమైనవి కావు. కేంద్రం వ్యవసాయంపై గత ఏడాది తొలుత 3 ఆర్డినెన్స్లను, తర్వాత వాటి స్థానంలో బిల్లులు తెచ్చింది. అవి పార్లమెంట్ ఆమోదం పొంది చట్టాలయ్యాయి. ఆ రోజు నుండి నేటి వరకు జరిగిన పోరాటం అసామాన్యం. కేంద్రం ఏకపక్షంగా తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకునే వరకు రైతులు వెనక్కు తగ్గలేదు. దేశ రాజధాని చుట్టూ ఏడాదికి పైగా మోహరించి బిగించిన పిడికిళ్ల శక్తిని చివరిదాకా చాటారు. నిజానికి ఈ రోజుల్లో ఏడాది కాలంకు పైగా ఓ పోరాటం జరగడం సామాన్య విషయం కాదు. ఈ నిమిషం పుట్టిన వేడి మరు నిమిషంలో చల్లారే పరిస్థితి. కానీ సాగు చట్టాలకు వ్యతిరేకంగా టిక్రీ, సింఘు, గజియాపూర్ సరిహద్దులు సహా పలు ప్రాంతాలను రైతులు దిగ్బంధించారు. టిక్రీ, సింఘు సరిహద్దుల్లోనే 40,000 మంది రైతులు ఏడాదిగా ఆందోళనలు నిర్వహించారు. 669 మంది ప్రాణాలు కోల్పోయినా పోరాటం విరమించలేదు. చివరకు నవంబర్ 19, 2021న సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. पूरे देश को ये बताने आया हूं कि हमने 3 कृषि कानूनों को वापस लेने का, रिपील करने का निर्णय लिया है. దేశ వ్యవసాయ రంగాన్నే ఈ చట్టాలు మలుపు తిప్పుతాయని, విస్తృత సంస్కరణల్లో భాగమై రైతును రాజు చేస్తాయని, ఎత్తివేసే ప్రసక్తే లేదని ఇంతకాలం నమ్మబలికిన కేంద్రం వాదనలు గాలికిపోయాయి. రైతు మరింత నలుగుతాడని, వ్యవసాయం, ఆహారోత్పత్తి సరఫరా అన్ని గంపగుత్తగా మార్కెట్ను శాసించే కార్పొరేట్ శక్తుల గుప్పెట్లోకి జారిపోతాయన్న ఉద్యమకారుల మాట సత్యమై నిలిచిందే. ఢిల్లీలో సరిహద్దుల్లో రహదారుల దిగ్బంధనంతో సాగించిన రైతాంగ ఉద్యమం ఎన్నో కడగండ్లను చూసిందే. పోలీసు కాల్పులు, లాఠీ చార్జీలు, అల్లర్లు, ప్రమాదాలు, 100 మంది ప్రాణత్యాగాలు అన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు. ఉక్కి పిడికిలి బిగించారు. ప్రభుత్వాలు చట్టసభల్లో మెజార్టీని చూసి ఇష్టమొచ్చిన చట్టాలు చేయొచ్చని భావించొచ్చు. కానీ ఈ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ఆందోళనలు ఉధృతమైతే, నిరసనలు ఉవ్వెత్తున ఎగిస్తే వెనక్కు తగ్గక తప్పదని రైతులు నిరూపించారు. కానీ ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఈ సాగు చట్టాల రద్దుతో రైతుల కష్టాలు తీరినట్టు కాదనే నిజాన్ని.
అటు రైతులు కూడా ప్రధాని ప్రకటన చేసినా ఈ పోరాటం ఇప్పుడు ఆగదన్నారు. వెన్నుముక లాంటి రైతులు నడి రోడ్డు మీద పడేస్తున్న సమస్యలు తీర్చాల్సిందే అంటున్నారు. ఆ డిమాండ్లు నెరవేరితేనే పోరాటం ఆగుతుందంటున్నారు. వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రధాని చేసిన ప్రకటనను రైతులు ఇంకా పూర్తిగా నమ్మడం లేదు. అందుకే వాస్తవంగా రైతు చట్టాలు రద్దయ్యాకే తాము ఇళ్లకు వెళతామని ప్రకటించారు. ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ప్రధాని ఈ ప్రకటన చేశారని, రైతు ఆందోళనలు విరమింపచేసి ఎన్నికల్లో లాభపడాలని బీజేపీ ప్రయత్నిస్తోందని రైతులు కూడా గ్రహించారు. ప్రభుత్వాల వ్యూహాలు అలాగే ఉంటాయని దేశంలో అందరికీ తెలుసు. దీంతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లుల రద్దును ఆమోదించిన తర్వాతే ఇళ్లకు వెళ్లాలని, అప్పటి వరకు నిరసనలు కొనసాగించాలని రైతులు భావిస్తున్నారు. ప్రధాని ప్రకటించినా అనుమానం ఉందంటే దేశంలో ప్రభుత్వాల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతులు చట్టాల రద్దు కోసమే కాదు, కనీస మద్దతు ధర లాంటి ఇతర అంశాలను కూడా అడుగుతున్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా మా సంస్కరణలు గొప్పవే, కానీ రైతులకే అర్థం కాలేదంటోంది. అంటే రైతులకు అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యాం అంటున్నారు తప్ప ఇవి రైతు వ్యతిరేక చట్టాలని ఒప్పుకోలేదు. అందుకే ప్రమాదం ఇప్పుడే తప్పిందనుకోవడానికి లేదు. ఈ చట్టాలు వెనక్కు మళ్లినంత మాత్రాన ఇవే మరో రూపంలో వచ్చే ప్రమాదం లేదని చెప్పలేం. దీనికి నిరంతర అప్రమత్తత ఖచ్చితంగా అవసరం. ఇలాగే బుజ్జగించి ఉద్యమాలను నీరుగార్చి చివరకు అనుకున్నది చేయడం ప్రభుత్వాలకు అలవాటే. లక్షలాది మందికి ఉపాధినిచ్చే పరిశ్రమలను కార్పొరేట్ పెద్దలకు అప్పగించిన వాళ్లు ఆఖరికి దేశ రక్షణకు సంబంధించిన అంశాల్లోనూ ప్రైవేటు పెట్టుబడులు అనుమతించే ప్రభుత్వాలు వ్యవసాయాన్ని అంత తేలిగ్గా వదిలిపెడతాయని భావించలేం. నిజానికి అంతర్జాతీయంగా ఎన్ని ఒడిదుడుకులు సంక్షోభాలొచ్చినా మన దేశం తట్టుకోవడానికి కారణం వ్యవసాయమే. ప్రపంచమంతా సర్వీస్ సెక్టార్ వైపు మరలుతున్నా మన రైతులు పొలంపై నమ్మకాన్ని వదులుకోలేదు. మట్టిని నమ్మి మట్టిపై ప్రేమతో బతికే రైతన్నలు తరతరాల వ్యవసాయాన్ని దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేడు. ఆఖరికి ఉరికొయ్యకు వేలాడడానికైనా సిద్ధమే, కానీ కష్టాలున్నాయని సాగుకు దూరమయ్యే పరిస్థితుల్లో రైతులు లేరు. ఇదే మన దేశాన్ని అనేకసార్లు కాపాడిందే. ఇప్పుడు మిగిలిన ఈ ఒక్క రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేసి కార్పొరేట్ వ్యవసాయాన్ని దింపితే చివరకు మిగిలేది బూడిదే. అందుకే ప్రజలు రైతులకు సపోర్ట్ చేయడమంటే తమకు తాము మేలు చేసుకోవడమే. రైతన్నకు దన్నుగా నిలవడమంటే దేశాన్ని ప్రేమించడమే. ఈ నిజాన్ని గుర్తించి దేశంలో రైతుకు గౌరవప్రదమైన జీవితం కోసం కొట్లాడాలి. దానికి అడ్డుగా వచ్చే చట్టాలు తిరస్కరించాలి. అప్పుడే ప్రభుత్వాల మొండితనానికి జవాబు లభిస్తుంది. ఇప్పుడు ఢిల్లీ రైతుల పోరాటం దేశానికో భరోసా ఇచ్చింది. ఈ దేశంలో నినదించే గొంతులు ఇంకా ఉన్నాయని, అవి ప్రభుత్వాల మెడలు వంచగలవని చాటిందే. రైతు ఉద్యమం అధికార బీజేపీకే కాదు, విపక్ష కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీలకు కూడా ఓ గుణపాఠమే. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు సహించరని, రైతులు, కార్మికులు, విద్యార్థులు ఉద్యమాలకు దిగి నినదిస్తారని హెచ్చరించింది. ప్రజాస్వామ్యంలో నిరంకుశ ధోరణులకు స్థానం లేదని చాటి చెప్పింది. ఆ స్ఫూర్తిని కాపాడుకుంటేనే రైతన్న 4 కాలాల పాటు చల్లగా ఉంటాడు. వ్యవసాయం ఈ దేశపు సంస్కృతి. వ్యవసాయం ఈ దేశానికి అన్నం పెడుతోంది. వ్యవసాయం కోట్లాది మందికి గౌరవాన్నిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రైతు బతికితేనే దేశం బతుకుతుంది. వ్యవసాయ ఆధారిత దేశం మనదే. వ్యవసాయమే ఈ దేశానికి ఊపిరి. నేలను చీల్చుకు పుట్టే మొక్క, కళకళ్లాడే పంట పొలాలు, విరగగాసే పండ్ల తోటలు ఈ దేశ సౌభాగ్యానికి చిహ్నాలు. అలాంటి వ్యవసాయంలో లాభ నష్టాలు లెక్కేయడానికి అది పరిశ్రమ కాదు, భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే కనిపిస్తుందంటాడు మహాత్ముడు. గ్రామీణ భారతమే అసలైన భారతదేశం. వ్యవసాయం, సాగునీరు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న జోడెడ్లు. ప్రపంచంలో ఏ దేశానికైనా కరువు రావచ్చేమో, ఆర్థిక సంక్షోభంలో పడొచ్చేమో, కానీ భారత్లో మాత్రం జనం అన్నం లేక మాడి మసైపోయే పరిస్థితి మాత్రం రాదు. దీనికి ప్రధాన కారణం విస్తృతంగా అభివృద్ధి చెందిన వ్యవసాయమే. పునాదులు బలంగా ఉన్న సమాజాలు సంక్షోభాలను తేలిగ్గా దాడతాయి. మన దేశానికి వ్యవసాయమే బలమైన పునాది. అందుకే ఎన్ని కష్టాలొచ్చినా, నగరాలు ఎంత అతలాకుతలమైనా పల్లెలు అక్కున చేర్చుకుంటున్నాయి, కోట్లాది ప్రజల్ని కాపాడుతున్నాయి. కరోనా కష్టకాలంలో ప్రపంచమంతా అల్లాడింది. చిన్న చిన్న దేశాలు కూడా ఎంతో కష్టపడ్డాయి. కానీ 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్కు మాత్రం తిండి దొరికిందే. దాని కారణం మన దేశంలో ఉన్న బలమైన వ్యవసాయ సంస్కృతే. మన దేశంలో కరోనా కాలంలో గ్రామాల విలువేంటో తెలిసొచ్చింది. లాక్డౌన్ సమయంలో కోట్లాది జనం నగరాలు వదిలి పల్లెల బాట పట్టారు.
పట్నాలు నగరాల కంటే గ్రామాల అవసరమేమిటో వాళ్లకు తెలిసొచ్చింది. నగరాల్లో ఇరుకు ఇళ్లలో ఇరుకిరుకు అపార్ట్మెంట్లలో తిండి లేక కరోనాతో చచ్చిపోవడం కంటే గ్రామాల్లో రోగాలు లేకుండా స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఉన్నదేదో తింటూ బతుకుదామనే నిర్ణయానికి వచ్చేశారు. ఇలాంటి భరోసానిచ్చే రైతన్నకు కష్టాలు తెచ్చే చట్టాలను విధానాలను అంగీకరించాల్సిన పనే లేదు. ఇప్పటికే వ్యవసాయంలో లాభాలొచ్చే పరిస్థితే లేదు. వ్యవసాయం ఎంతమాత్రం గిట్టుబాటు కాదు. ఏం పండించినా ఎన్నేళ్లు సాగు చేసినా 4 రాళ్లు వెనకేసుకునే పరిస్థితి లేదు. ఇది దేశంలో ప్రతి రైతన్నకు అనుభవమే. అలాగని రైతన్న వ్యవసాయం మానేయగలడా? వదిలేస్తాడా? సాగు వదిలేసి చిన్నా చితక ఉద్యోగాలు చేసుకోగలడా? ఆ పరిస్థితికి అక్కడక్కడా కొందరు వచ్చినా చివరకు పొలాన్నే వెతుక్కుంటూ వెళ్లడం చూస్తున్నాం. ఎందుకంటే ఆదాయం రాలేదని వదిలేయడానికి ఇది వృత్తి కాదు. గల్లా పెట్టి నిండట్లేదని మూసేయడానికి వ్యాపారం కాదు. వ్యవసాయం ఈ దేశం నుండి విడదీయరాని సంస్కృతి. దాన్ని నమ్ముకుని 160% పైగా ప్రజలున్నారు. ఇంత పెద్ద రంగాన్ని లాభాపేక్షతో చూడకూడదు. దాన్ని రక్షించడమే లక్ష్యంగా ఉండాలి. 2 ఎకరాలున్నవారు కూడా నగరం వచ్చి ఏదో ఓ ఉద్యోగం వెతుక్కోవడం కంటే తన పొలంలో పనిచేసుకోవడానికి ఇష్టపడతాడు. తన పొలంలో 4 గింజలు పండించడానికే మొగ్గు చూపుతాడు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా రైతు ఇలాగే ఉంటాడు. అయినా వ్యవసాయాన్ని ఎందుకు పరిరక్షించాలంటే ఇది కనీస అవసరాలు తీరుస్తుంది. అందుకే రైతుకు రాయితీలివ్వాలి, గిట్టుబాటు ధర కల్పించాలి, ఎరువులు సబ్సిడీలు ఇవ్వాలి, రుణాలివ్వాలి. వాస్తవానికి ఇవన్నీ ఇచ్చినా తక్కువే. కారణం ఏంటంటే ఫైనల్గా రైతు అన్నం పెడతాడు దేశానికి. కష్టపడి ఆరుగాలం పండించి మన కడుపు నింపుతున్న రైతు పట్ల కృతజ్ఞత ఉండాలి. పండించడానికి సౌకర్యాలు కల్పించాలి. పంట నమ్ముకోవడానికి అవకాశాలుండాలి. కానీ మన దేశంలో రైతన్న బతుకంటే అడుగడుగునా నిర్లక్ష్యమే. విత్తనాలు మొలకెత్తుతాయో లేదో తెలీదు. పురుగుల మందులు పనిచేస్తాయో లేదో తెలీదు. ఏ వరదలు మింగుతాయో, ఏ కరువు కాల్చేస్తుందో ఊహించలేరు. అన్నీ దాటుకొని పంట చేతికొస్తే గిట్టుబాటు ధరకు గ్యారంటీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలో రైతు చేసేది వ్యవసాయం కాదు, నిత్య పోరాటం. ఇంతటి కష్టాన్ని భరిస్తూ దేశానికి తిండి పెడుతున్న రైతన్నకు అందరూ సపోర్టుగా నిలబడాల్సిందే. ఇండియాలో 40 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉంది. ఇందులో 2 తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల ఎకరాల వరకు సాగవుతోంది. వీరిలో 90% మంది 1-2 ఎకరాల రైతులే. ఇలాంటి రైతు బతుకుల్ని నిజంగా బాగు చేయడమంటే కార్పొరేట్ కంపెనీలకు ఉత్పత్తులను అమ్ముకునేలా చేయడం కాదు, పొలానికి దూరం చేసి కష్టాల్లో పడేయడం కాదు. రైతే కేంద్రంగా వ్యవసాయం వెలిగే పరిస్థితి రావాలి. ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి. వాటికి రైతే అమ్మే అవకాశం కల్పించాలి. కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలి. అక్కడ నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉండాలి. పంట తరలింపుకు తగిన రవాణా సౌకర్యాలుండాలి. రైతుల కోసం ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి. రైతుల పిల్లలకు స్కూళ్లు కట్టించాలి. రైతును నిలబెట్టాల్సిన వ్యవస్థ ఏర్పాటు చేయాలి. వీటితో పాటు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, బ్యాంకు రుణాల్లో ప్రభుత్వాలు చొరవగా ఆదుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయానికి కార్పొరేట్ స్థాయి ఇవ్వాలి. రైతుకు ఇన్ని చేసినా అది తక్కువే. రైతుల్ని కూలీలుగా మారిస్తే ప్రయోజనమేంటి? రైతుల్ని వ్యవసాయానికి దూరంగా జరిపితే ఉపయోగమేంటి? రైతుల్ని, రైతు కూలీల బతుకుల్ని ప్రశ్నార్థకంగా మార్చడమెందుకు? ఈ పరిస్థితి మారాలి. అప్పుడే ఈ దేశ రైతు బాగుపడతాడు. ఈ దేశం బావుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రైతును కాపాడుకుంటే మనం బాగుంటాం. ఇప్పుడు జరిగిన ఉద్యమం నుండి కొనసాగించాల్సిన స్ఫూర్తి ఇదే. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.